దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక కుటుంబాలకు అండగా నిలుద్దామని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో అమరులైన భారత సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విజయనగరం జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన క్యాండిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. పోలీసు కార్యాలయం నుండి కలెక్టరేట్ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, బేబీ నాయన, ఎస్పీ వకుల్ జిందాల్, ఏఎస్పీలు సౌమ్యలత, నాగేశ్వరరావు, విద్యార్థులు, నగర పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని వారి కుటుంబ సభ్యుల ముందే హతమార్చడం హేయమైన చర్య అని అన్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిందని అన్నారు. భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై కానీ అక్కడి ప్రజలపై కానీ దాడులకు పాల్పడలేదన్నారు. దేశంలో ఉన్న ఆడబిడ్డల తాలూకా మాంగళ్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులు మనం తీసుకొచ్చామనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం ఎండాస్ చేసి ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేసాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళారే తప్పించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీదకి కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీదకి కానీ వెళ్ళాం. కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాలను బట్టి చూస్తే తిరిగి మనకి ప్రొవోక్ చేయటం, అదేవిధంగా మన మీద దాడులు చేయటం, ఆ దాడుల్లోని సుమారుగా 4 జవాన్లు వీరమరణం పొందటం, అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వీరమరణం చెందడం మనందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ తాలూకు ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకునే పరిస్థితి రావాలి. అటువంటి వాళ్ళ అమరవీరులకు అందరికీ కూడా నివాళులు అర్పించాలి ఈరోజు. అలాగే సైనికులందరికీ కూడా మనకి ఎవరైతే జవాన్ బోర్డర్లో పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో, లోకల్ మినిస్టర్ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరం కూడా ఈరోజు ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇది అన్ని జిల్లాల్లోని కూడా జరుగుతుంది, అన్ని జిల్లాల్లో కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమర్జెన్సీగా సెలవులు పెట్టిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చిన పరిస్థితి. మన సీజ్ ఫైర్ అని చెప్పి మళ్ళీ తిరిగి ఎలా ప్రొవోక్ చేశారో పాకిస్తాన్ నుంచి మనందరం కూడా చూసాం. కానీ ఈరోజు దేశం పరిస్థితి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా మనం 7వ తారీఖున జరిగిన మాక్ డ్రిల్ కానీ ఈ రోజుకి కూడా ప్రిపేర్నెస్ కానీ అవన్నీ కూడా అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రిపేర్గా ఉన్నారు. ఏ సమయంలో ఏ యుద్ధం వచ్చినా, ఏ సమయంలో ఎటువంటి ఆపత్కరణ పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఈరోజు పోలీసు సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఎవరు కంగారు పడొద్దని మాత్రం తెలియజేసుకుంటున్నానండి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఏ రోజు కూడా భారతదేశం భిన్న సంస్కృతులతోనే, భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు, భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కూడా మనం ఏ రోజు కూడా మనలో మనం కొట్టుకునే సంబంధం లేదు, పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవాలి. కాబట్టి దీనికి ఎవరైతే పనిచేస్తున్నారో జవాన్లందరికీ కూడా మానసిక స్థైర్యం కలగడానికి, మనందరూ ఉన్నామన్న భరోసా కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాల్సింది.